బొమ్మల కథలు. అనగనగా ఒకానొక పల్లెటూరులో ఒక వ్యాపారి ఉండేవాడు. అతని పేరు ధర్మయ్య. పేరుకి ధర్మయ్యే కాని అతడికి వ్యాపారంలో ధర్మం కన్నా అత్యాశే ఎక్కువ. ధర్మయ్య తన తెలివిని కుతంత్రాన్ని ఉపయోగించి ఊరి ప్రజల్ని ఎలా మోసం చేయాలా అని నిత్యం ఆలోచిస్తూ ఉండేవాడు. అతనికి తోడుగా రామయ్య అనే ఒక యువకుడు ఉండేవాడు. రామయ్య కూడా తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశ ఎక్కువ. అదే ఊర్లో సీతయ్య అనే ఇంకొక యువకుడు ఉండేవాడు. సీతయ్య కష్టపడి పనిచేసేవాడు, నిజాయితీగా ఉండేవాడు. ఒకరోజు ధర్మయ్య తన దుకాణంలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు. అతని కళ్ళు లాభాల పట్టికపై కాదు, గ్రామంలోని అమాయక ప్రజల ఆశలపైనే ఉన్నాయి. సరిగ్గా అదే సమయానికి రామయ్య అక్కడికొచ్చాడు. అతని ముఖం మీద కూడా త్వరగా ధనవంతుడు కావాలనే ఆశ స్పష్టంగా కనిపించింది. బాబూ, ఈరోజు వ్యాపారం బాగా జరగలేదా? నీవు చాలా ఆలోచిస్తున్నట్టున్నావు. నీ కళ్ళల్లో ఏదో పెద్ద పథకం కనిపిస్తోంది. రామయ్య, నా ఆలోచన వ్యాపారం గురించి కాదు. ఈ ఊరి ప్రజలు ఎంత అత్యాశపరులో ఆలోచిస్తున్నాను. వారు పడే కష్టం కన్నా తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలని కోరుకుంటారు. వారి అత్యాశని ఉపయోగించుకొని మనం ధనవంతులం కావాలి. ఈ ఊర్లో ఎంతమంది రైతులు కష్టపడి పనిచేసినా ఫలితం లేక బాధపడుతున్నారు చూడు. వారి నిస్సహాయత మనకొక అవకాశం. అప్పుడు రామయ్య ఆశ్చర్యంగా ఇలా అన్నాడు. ఎలా బాబూ? ఈ ఊర్లో చాలామంది అమాయకులు. వారిని మోసం చేయడం ఎలా సాధ్యం? అమాయకులే కాని వారిలో కూడా అత్యాశ ఉంటుంది. మనం వారికి ఏదో ఒక ఎరవేయాలి. ఊర్లో అందరూ ధనవంతులు కావాలని ఆశపడుతున్నారు. ఈ ఆశనే మనం వాడుకోవాలి. విను, నాకొక ఆలోచన వచ్చింది. మనం ఊరి చివర ఉన్న పాత బావిలో ఒక మాయా చెట్టు ఉందని ప్రచారం చేద్దాం. ఆ చెట్టుని ఎప్పుడు తాకినా బంగారు నాణాలు పడతాయని చెప్దాం. దీనివల్ల ప్రజల అత్యాశ ఇంకా పెరుగుతుంది. అప్పుడు రామయ్య ఆనందంగా, బాబూ, అది నిజంగా అద్భుతమైన ఆలోచన. కానీ అదెలా సాధ్యం? మనం దాన్ని ఎలా చేస్తాం? నిజంగానే బంగారు నాణేలు రాల్తాయా? అది నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి ఈ విషయాన్ని ఊరంతా చాటింపు వేయించు. ప్రజలందరూ ఈ మాయా చెట్టు గురించి వినాలి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ చెట్టు కేవలం అదృష్టవంతులకు మాత్రమే కనిపిస్తుంది. అదృష్టవంతులు మాత్రమే దాన్ని చూడగలరు. ఇలా చెబితే ఎవరికైతే అది కనిపించదో వారు తమ అదృష్టాన్ని నిందించుకుంటారు, కానీ మనం మోసం చేస్తున్నామని అనుకోరు. రామయ్య వెంటనే ఊరంతా వెళ్లి మాయా చెట్టు గురించి ప్రచారం చేశాడు. ఆ వార్త క్షణాల్లో ఊరంతా వ్యాపించింది. రైతులు, కూలీలు, నిరుద్యోగులు అందరూ ఆశ్చర్యపోయారు. తమ కష్టాలు తీరి రాత్రికి రాత్రే ధనవంతులమవుతామని ఆశించారు. ఆ బావి దగ్గరికి వెళ్లాలని, ఎక్కడైనా అది తమకు కనిపిస్తుందేమోనని ఊహించుకున్నారు. సీతయ్య రామయ్య చెప్పిన మాటలు విన్నాడు. అతనికి ఆ మాటలపై అనుమానం కలిగింది. ఓ రోజు రామయ్య సీతయ్యని కలిశాడు. సీతయ్య, నువ్వు కూడా మాయా చెట్టు గురించి విన్నావా? అది నిజం. రేపు నేను ఆ చెట్టును చూడ్డానికి వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తావా? నీకు అదృష్టం ఉంటే నువ్వు కూడా ధనవంతుడివి కావచ్చు. రామయ్య, నువ్వు చెప్పేది అబద్ధం. మాయా చెట్లు, బంగారు నాణేలు ఎక్కడుంటాయి? ఇదంతా ధర్మయ్య పన్నాగం. అతను మనల్ని మోసం చేయాలని చూస్తున్నాడు. నిజమైన సంపద కష్టంతో మాత్రమే వస్తుంది. సీతయ్య, నువ్వు చాలా అమాయకుడివి. నువ్వెప్పుడూ కష్టపడి పనిచేయడమే కాని నీకసలు డబ్బు సంపాదించడం తెలీదు. అదృష్టం తలుపు తట్టినప్పుడు దాన్ని వాడుకోవాలి. నేనీ అవకాశాన్ని వదులుకోను. నువ్వు రావాలనుకుంటే రావచ్చు. నువ్వీ అవకాశాన్ని కాదండం నీ దురదృష్టం. సీతయ్య నవ్వాడు. రామయ్య సీతయ్య తన మాట వినలేదని అర్థం చేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య బావి దగ్గరికి వెళ్ళాడు. ధర్మయ్య అక్కడ రామయ్య కోసం ఎదురుచూస్తున్నాడు. అతని ముఖంలో ఒక వికృతమైన నవ్వు ఉంది. రామయ్య, నువ్వొచ్చావా? నువ్వు వచ్చావంటే నీకు ఆ చెట్టు కనిపించింది అని అర్థం. ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా విను. ఆ చెట్టు కనిపిస్తే ఒక గుండ్రటి గిన్నెను పట్టుకుని బావిలోకి వెళ్ళాలి. ఆ చెట్టును తాకితే
బంగారు నాణేలు గిన్నెలో పడతాయి. ధర్మయ్య ఒక గుండ్రటి చెక్క గిన్నెను రామయ్యకిచ్చాడు. అది కింది భాగాన ఒక రంధ్రం కలిగి ఉంది. రామయ్య బావిలోకి వెళ్ళాడు. ధర్మయ్య బావి పక్కనున్న పెద్ద బండరాయి వెనకాల దాక్కున్నాడు. రామయ్యను మోసం చేయాలని అతను ఆలోచించాడు. రామయ్య బావిలోకి దిగ్గానే ధర్మయ్య తన దగ్గరున్న బంగారు నాణేలను బావిలోకి వేశాడు. నాణేలు నీట్లో పడుతున్న శబ్దం రామయ్యకు వినిపించింది. రామయ్య అది చూసి సంతోషించాడు. ఆశతో అతని కళ్ళు మెరిశాయి. అద్భుతం! ఇది నిజం. మాయా చెట్టు నుండి నాణేలు పడుతున్నాయి. నేను ధనవంతుణ్ణి కాబోతున్నాను. రామయ్య తన గిన్నెను తీసుకొని పైకి ధర్మయ్య దగ్గరకొచ్చాడు. బాబూ, నా గిన్నె నిండా బంగారు నాణేలొచ్చాయి. ఇది మీరు చెప్పినట్టు నిజం. ధర్మయ్య నవ్వాడు. అతని ముఖంలో కుతంత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రామయ్యతో ధర్మయ్య ఇలా అన్నాడు. రామయ్య, నేను నీకు సహాయం చేశాను. నువ్వు నాణేల్ని సంపాదించావు. ఇప్పుడు నువ్వు వీటిని నాకివ్వాలి. నేను నీకు మంచి ధర ఇస్తాను. నీకు వాటి విలువ తెలీదు. నేను వాటిని నగరానికి తీసుకెళ్లి అమ్మి నీకు మంచి డబ్బిస్తాను. బాబూ, ఇవి నా కష్టానికొచ్చిన నాణేలు. నేను వాటిని మీకివ్వను. ఇవి నా అదృష్టం వల్ల వచ్చిన నాణేలు. అందుకే నేను వీటిని ఎవ్వరికీ ఇవ్వను. రామయ్య ధర్మయ్యతో వాదించాడు. ధర్మయ్య రామయ్యని మోసం చేయడానికి ఇంకొక పన్నాగం వేశాడు. సరే, నేను వాటిని నీకు ఉచితంగా ఇవ్వను. వాటిని తీసుకోవడానికి నువ్వు నాకు సహాయం చేయాలి. నా దగ్గర పనిచేసి డబ్బు సంపాదించు. అప్పుడు నువ్వు వాటిని కొనుక్కోవచ్చు. ఏమిటి? ఏం సహాయం బాబూ? నాకొక ఇల్లు కావాలి. నా వ్యాపారం బాగా సాగాలంటే నాకొక కొత్త పెద్ద ఇల్లు కావాలి. నువ్వు నాకు ఇల్లు కట్టిస్తే నేను నీకు ఈ నాణేల్ని ఇస్తాను. నీకు నాణేలు దొరికాయి, కానీ అవి నీవి కావు. నువ్వు వాటిని సొంతం చేసుకోవాలంటే నా కోసం పనిచేయాలి. రామయ్య ఆలోచించాడు. ఇల్లు కట్టడం చాలా కష్టమైన పని. కాని అతనికి బంగారు నాణేల మీద ఆశ ఎక్కువ. అతడి అత్యాశ అతన్ని ఆలోచించకుండా చేసింది. సరే బాబూ, నేను మీకు ఇల్లు కట్టిస్తాను. రామయ్య వెంటనే ధర్మయ్య కోసం ఇల్లు కట్టడం మొదలుపెట్టాడు. ధర్మయ్య తన వ్యాపారాన్ని కొనసాగించాడు. రామయ్య ఇంటి పని పూర్తి చేయడానికి చాలా కష్టపడ్డాడు. అతను రాత్రి పగలు పనిచేశాడు. ఎండలు వానలు కష్టపడ్డాడు. రామయ్య ఇంటి పని పూర్తి చేసిన తర్వాత ధర్మయ్య అతడికి నాణేల్ని ఇచ్చాడు. రామయ్య చాలా సంతోషించాడు. కానీ అవి చాలా తక్కువ నాణేలు మాత్రమే. బాబూ, మీరు నాకు చాలా తక్కువ నాణేలు ఇచ్చారు. నేను దీనికోసం చాలా కష్టపడ్డాను. నా జీవితంలో ఇంతవరకు నేనెప్పుడూ ఇంత కష్టపడలేదు. రామయ్య, ఇవే నీకు సరిపోతాయి. నువ్వు అత్యాశపడకు. నేను నిన్ను చాలా కష్టపెట్టాను. కష్టపడి పనిచేస్తేనే నిజమైన సంపద వస్తుందని నువ్వు తెలుసుకోవాలని నేనలా చేశాను. నిజానికి ఆ నాణేలు నీవి కావు. నువ్వు వాటిని సంపాదించింది నీ కష్టం వల్లనే. నీ కష్టమే నీకు బంగారు నాణేలను తెచ్చింది. రామయ్య చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతడు ధర్మయ్య మాటల గురించి ఆలోచించాడు. నిజానికతను ఆ మాయా చెట్టు కోసం కష్టపడలేదు. ధర్మయ్య అతడికి డబ్బిచ్చి తన పనిని చేయించుకున్నాడని అర్థం చేసుకున్నాడు. బంగారు నాణేల ఆశలు తనెంత కష్టపడ్డాడో ఇప్పుడు అతనికి అర్థమైంది. సీతయ్య రామయ్యకు జరిగిన విషయం గురించి విన్నాడు. అతనికి ధర్మయ్య కుతంత్రం మొత్తం అర్థమైపోయింది. ధర్మయ్య రామయ్యను మోసం చేయలేదు, కాని అతన్ని ఉపయోగించుకున్నాడని సీతయ్య గ్రహించాడు. ఒకరోజు సీతయ్య ధర్మయ్య దగ్గరకొచ్చాడు. ధర్మయ్య గారు, మీరు బంగారు నాణేలు సంపాదించారా? మీరు రామయ్యని మోసం చేశారని అందరూ అంటున్నారు. అవును సీతయ్య, మాయా చెట్టు మాట నిజమే. కాని అది కేవలం అదృష్టవంతులకు మాత్రమే కనిపిస్తుంది. నువ్వా చెట్టును చూడగలవా? నేను రామయ్యని మోసం చేయలేదు. అతడికి కష్టం విలువ నేర్పించాను. నేనా చెట్టును చూడలేను, కాని నేను మీకోసం బంగారు నాణేల్ని సంపాదించి ఇస్తాను. నాకు అదృష్టం లేదు, కాని నాకు కష్టం ఉంది. ఆ బంగారు నాణేల కోసం నేను పనిచేస్తాను. కష్టమా? ఏం చెప్తున్నావు నువ్వు? నా దగ్గర పనిచేసి బంగారు నాణేలు సంపాదిస్తావా? నేను మీకు ఇల్లు కట్టనండి. నేను మీకు ఇంకో వ్యాపారంలో
సహాయం చేస్తాను. మీరు నాకు ధాన్యం గింజల్నివ్వండి. నేను వాటిని నా పొలంలో వేసి బంగారు నాణేల్ని సంపాదిస్తాను. నేను కష్టపడతాను, ఆశపడ్ను. ధర్మయ్య ఆశ్చర్యపోయాడు. సీతయ్య ఆలోచన అతడికి వింతగా అనిపించింది. సీతయ్య, నువ్వు చాలా తెలివైన వాడివి. ఈ ధాన్యం గింజలు చాలా తక్కువ ధరలో వస్తాయి. నేను నీకు వాటిని ఉచితంగా ఇస్తాను. నువ్వు నా కోసం పనిచేసి నాకు డబ్బు తెచ్చివ్వాలి. వద్దు ధర్మయ్య గారు, నేను వాటికి డబ్బులిస్తాను. నా కష్టం విలువైంది. నేను దాన్ని ఉచితంగా పొందలేను. నేను కేవలం కష్టానికి ప్రతిఫలంగానే ఫలితాన్ని పొందుతాను. సీతయ్య ధాన్యం గింజల్ని కొనుక్కున్నాడు. వాటిని తన పొలంలో వేసి కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. అతను పొలాన్ని దున్నడం, విత్తనాలు నాటడం, నీరు పెట్టడం, కలుపు తీయడం, ఇలా అన్ని పనులను నిజాయితీగా కష్టపడి చేశాడు. ధర్మయ్య సీతయ్యను చూసి నవ్వాడు. ఈ సీతయ్య చాలా అమాయకుడు. నా దగ్గర బంగారు నాణేల్ని సంపాదించడానికి ఇల్లు కట్టడం మానేసి వ్యవసాయం చేస్తున్నాడు. నేను మాయా చెట్టుతో సులభంగా నాణేలు సంపాదిస్తూ ఉంటే ఇతనేమో కష్టపడి పనిచేస్తున్నాడు. కొన్ని నెలల తర్వాత సీతయ్య పొలంలో పంట పండింది. పసుపు రంగులో ఉన్న ధాన్యం గింజలు పండి అవి బంగారు రంగులో మెరుస్తున్నాయి. సీతయ్య తన పొలాన్ని చూసి సంతోషించాడు. అతను ఆ ధాన్యాన్ని అమ్మి చాలా డబ్బు సంపాదించాడు. ఆ సంపాదన రామయ్య సంపాదించిన దానికంటే చాలా ఎక్కువ. అత్యాశ దుఃఖానికి కారణం. కష్టమే నిజమైన సంపద. మురళి శాంతమ్మ కొడుకు. ఏ పని చేయకుండా సొంత వ్యాపారాలు చేయాలని తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఒక సామాన్య మధ్యతరగతికి చెందిన వ్యక్తి. శాంతమ్మ ఎంత నచ్చజెప్పినా వినకుండా సొంత వ్యాపారాలు చేయాలని అనవసరంగా డబ్బు వృధా చేస్తూ ఉండేవాడు. ఒకరోజు శాంతమ్మ మురళితో ఇలా అంది. మురళి, ఇంకా ఎన్నాళ్ళిలా పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలన్న వ్యామోహంలో సంపాదన లేకుండా ఖాళీగా ఉంటావురా? ఏదైనా ఉద్యోగం చూసుకుంటే నీ సంపాదన పెరుగుతుంది కదా. ఇలా ఖాళీగా ఎంతకాలమని ఉంటావు? నేను చెప్పేది విని ఏదైనా ఉద్యోగంలో చేరు. అమ్మా, ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ నెలవారీ ఖర్చుల కోసం ఇబ్బంది పడటం నా వల్ల కాదు. నేను చేస్తే ఏదైనా పెద్ద వ్యాపారమే చేసి మన సమస్యలన్నీ తీరిపోయేలా చేస్తాను. అంతేగాని ఇలా చిన్న చిన్న ఉద్యోగాల కోసం నన్ను వెళ్ళమని ఇబ్బంది పెట్టద్దు. అయినా ఉద్యోగాలు చేస్తే మనకొచ్చేది జీతం మాత్రమే. అదే వ్యాపారం చేస్తే నేనే మరికొందరికి జీతాలిచ్చేవాణ్ణవుతాను. అలా అని చెప్పి ఇప్పటివరకు ఏవేవో వ్యాపారాలు చేస్తూ నష్టపోయావే తప్ప ఏనాడు రూపాయి సంపాదించింది లేదు. నేను నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నువ్విలా ఖాళీగా ఉంటే నీకు పిల్లనెవరిస్తారా? నువ్వు ఏదో ఒక ఉద్యోగం చేస్తే అది చూపించైనా నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. నువ్వే ఖాళీగా ఉంటే నీ పెళ్ళాన్నెలా పోషిస్తావని నలుగురు అనుకుంటే బాగోదు కదా. కాస్త నేను చెప్పేది విని ఏదో ఒక ఉద్యోగంలో చేరు. అమ్మా, పెళ్లి కోసమో నీకోసమో మరి దేనికోసమో నేను ఉద్యోగం చేయను. నేను త్వరలో కోడిగుడ్ల వ్యాపారం మొదలు పెట్టడానికి చూస్తున్నాను. దాని తర్వాత పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు నన్ను పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టద్దు. ప్రస్తుతం కోడిగుడ్ల వ్యాపారం మంచి లాభదాయకంగా ఉంది. నువ్వు కొంచెం డబ్బు సమకూరిస్తే నేను వ్యాపారం మొదలు పెడతాను. అప్పుడు నువ్వు నా కొడుకు వ్యాపారం చేస్తున్నాడని చెప్పి నాకు పెళ్లి చెయ్యొచ్చు. వరకట్నం కూడా తీసుకోవచ్చు. అది సరేరా, ఇప్పుడు నీ వ్యాపారానికి నన్ను డబ్బెక్కడినుంచి తెచ్చివ్వమంటావు? తండ్రి లేని పిల్లాడివని నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులిస్తూ ఉంటే ప్రతి వ్యాపారంలో నష్టపోతున్నావే గాని ఏనాడు నేనిచ్చిన డబ్బు తిరిగి ఇవ్వలేదు. ఇప్పుడు నీకు నేను డబ్బెక్కడినుంచి తెచ్చివ్వను? అమ్మా, ఈ ఒక్కసారికి డబ్బు సద్దమ్మా. తర్వాత నేనే నీకు డబ్బు తెచ్చిస్తూ ఉంటాను. నా మీద నమ్మకం లేకపోతే నాకు వచ్చే వరకట్నంలో తీసుకో. నాకు మాత్రం ఇప్పుడు డబ్బివ్వమ్మా. బాగా మాటలు నేర్చావురా. ఇంకా సంబంధమే చూడలేదు గాని వచ్చే వరకట్నంలో డబ్బులు తీసుకోమంటున్నావా? ఇప్పుడు నీకివ్వడానికి నా దగ్గర డబ్బుల్లేవు. ఏం చేసుకుంటావో చేసుకోపో. అమ్మా 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 అమ్మా, అలా అనొద్దమ్మా. డబ్బులివ్వమ్మా అని శాంతమ్మను బ్రతిమాలి మారం చేసి డబ్బులు తీసుకుంటాడు. తన అనుకున్నట్టుగానే కోడిగుడ్ల వ్యాపారం మొదలు పెడతాడు. ఒక దగ్గర గది అద్దెకి తీసుకుని అందులో తన స్నేహితుడితో కలిసి కోడిగుడ్ల వ్యాపారం చేస్తూ ఉంటాడు. వ్యాపారంలో కొంచెం ఆదాయం కనిపిస్తుంది. శాంతమ్మ మురళికి మంచి సంబంధం చూసి
చంద్రికతో పెళ్లి జరిపిస్తుంది. చంద్రిక పెద్దగా చదువుకోలేదు. రైతు కుటుంబం నుంచి వచ్చిన పిల్ల. తను కష్టపడి మనిషి. వ్యవసాయ పనులు, పాడి పంటల గురించి బాగా తెలిసిన మనిషి. పైగా ముందు జాగ్రత్త కలిగిన వ్యక్తి. పెళ్లైన దగ్గర్నుంచి చంద్రిక ఇంటి పనులన్నీ చేసుకుంటూ శాంతమ్మకు తోడుగా ఉంటుంది. మురళి కోడిగుడ్ల వ్యాపారం చేస్తూ ఉంటాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. కోడిగుడ్ల వ్యాపారం బాగా సాగుతూ ఉండగా మురళి స్నేహితుడు తనని వ్యాపారంలో మోసం చేస్తాడు. దానివల్ల మురళి కోడిగుడ్ల వ్యాపారం నష్టంలోకి జారిపోతుంది. ఏం చేయాలో తెలియని స్థితిలో మురళి కోడిగుడ్ల వ్యాపారాన్ని నిలిపేస్తాడు. మళ్లీ మురళి ఇంట్లో ఖాళీగా ఉంటాడు. ఒకరోజు శాంతమ్మ ఇలా అంటుంది, మురళి, నీ స్నేహితుణ్ణి నమ్మి కోడిగుడ్ల వ్యాపారం చేసి తీవ్రంగా నష్టపోయావు. ఇప్పుడైనా నా మాట విని ఏదైనా ఉద్యోగం చూసుకో. ఇప్పుడు నువ్వొక్కడివి కాదు, నీకు తోడుగా నీ భార్య ఉంది. నువ్వు తప్పకుండా సంపాదించి నీ భార్యను చూసుకోవాలి. ఇన్నాళ్ళు నా దగ్గరున్న కొంత సొమ్ముతో ఇప్పటి వరకు ఇల్లు గడిపాను. ఇక నా దగ్గర ఏమీ లేదురా. నాకు పనిచేసే ఓపిక కూడా లేదు. ఇక మా బాధ్యత కూడా నీదే. అమ్మా, నా గురించి నీకు పూర్తిగా తెలుసు. నేనేదైనా వ్యాపారమే చేయడానికి ఇష్టపడతాను గాని ఒకరి దగ్గర పనిచేయడం నాకిష్టం లేదు. నేను మళ్ళీ ఏదో ఒక వ్యాపారం మొదలు పెడతాను. అంతేగాని ఉద్యోగం మాత్రం చేయను. సరైన సమయం కోసం, మంచి ఆలోచన కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు వ్యాపారం చేయాలని తీసుకునే ప్రతి నిర్ణయం సరైనది కాదురా. ప్రతిసారీ తప్పుడు నిర్ణయాలు తీసుకొని వ్యాపారంలో నష్టపోతున్నావు. ఇకనైనా జాగ్రత్త పడకపోతే చాలా కష్టం. తల్లి మాటలకి మురళి అలిగి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. శాంతమ్మ దగ్గరికి చంద్రికొచ్చి ఇలా అంటుంది, అత్తయ్యగారు, ఆయన వ్యాపారం చేయడానికి మక్కువ చూపిస్తున్నారు. అలాంటప్పుడు ఉద్యోగం చేయమని అడగడం సరికాదు కదా. తను వ్యాపారం బాగానే చేశారు, కానీ తన స్నేహితుని వలన మోసపోయారు. ఆయనకి మరొక అవకాశం ఇచ్చి చూద్దామండి. నీ భర్త మీద నీకు ప్రేమ ఎక్కువని నాకు తెలిసే, కాని వాడు నా కొడుకు. వాడికి ఊహ తెలిసిన దగ్గర్నుంచి వ్యాపారాలు చేయాలన్న కంగారులో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడే గాని సరైన దారిలో నడవలేదు. ఇప్పటి వరకు చాలా డబ్బు వృధా చేశాడు. ఇలాగే చేస్తూ ఉంటే మీ భవిష్యత్తు దెబ్బతింటుంది. అందుకే ఇకనైనా మారమని సలహా ఇస్తున్నాను. కాని ఏం చేస్తాం, వాడు వింటం లేదు. అత్తయ్యగారు, మీరేమీ అనుకోనంటే నాదొక సలహా. చెప్పమ్మా, నీ మాట కాదంటానా? మీకభ్యంతరం లేకపోతే నేనొక గేదెను కొందామనుకుంటున్నాను. నేను చిన్నతనం నుండి పశువుల మధ్య పెరిగిందాన్ని. వాటిని మచ్చుక చేసుకోవడం నాకు సులువు. కనుక మీరొప్పుకుంటే ఒక గేదెను కొని మన ఇంటి నుండి పాల వ్యాపారం చేద్దామని నేను అనుకుంటున్నాను. నిదానంగా ఆయనతో కూడా ఇదే వ్యాపారం చేయమని మనం చెప్దాం. పాల వ్యాపారంలో లాభాలు చూస్తే తనే ఈ వ్యాపారం చేయడానికి ఒప్పుకుంటారు. చాలా మంచి సలహా చెప్పావు చంద్రిక. ఈ మాత్రం ఆలోచన నా కొడుక్కుంటే ఈ పాటికి ఎప్పుడూ ధనవంతుడయ్యేవాడు. తొందరపాటు నిర్ణయాల వల్ల ఎప్పుడూ నష్టాలతో ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఈ విషయం వాడికి చెప్దాం. ఇద్దరూ కలిసి పాల వ్యాపారం చెయ్యొచ్చు. ఆ రోజు సాయంత్రం మురళి ఇంటికి రాగానే చంద్రిక, శాంతమ్మ మురళిని పిలుస్తారు. శాంతమ్మ మురళితో ఇలా అంటుంది, మురళి, నువ్వు నిత్యం వ్యాపారం చేస్తాను అని అంటూ ఉంటావుగా. నువ్వు వ్యాపారం చేయడానికి ఒక మంచి ఆలోచన వచ్చిందిరా. ఏంటమ్మా అది? పాల వ్యాపారం. పాల వ్యాపారమా? గేదెలు తెచ్చి వాటి దగ్గర పాలు తీసి పేడ తీసి? అబ్బో, అంత కంపు! ఆ పని నేను చేయలేను. నాకిష్టం లేదు. అదంతా నేను చూసుకుంటానండి. మీరు పాలు తీసుకెళ్లి అమ్ముకొనొస్తే చాలు. గేదెల దగ్గర చాకిరీ మొత్తం నేను చూసుకుంటాను. ఓహో, ఈ పాల వ్యాపారం ఆలోచన తమరిదా? నేనెలాగో మా అమ్మ మాట వినడం లేదని నువ్వు నాకు చెప్పాలనుకుంటున్నావా? అది కాదండి. మీరు వ్యాపారమే చేస్తామని భీష్మించు కూర్చున్నారు. అదేదో పాల వ్యాపారమే చెయ్యొచ్చు కదా. అంతేలే, చిన్నప్పటినుంచి గేదెల మధ్య పశువుల మధ్య పెరిగిందానివి. కాస్తైనా చదువుకొనుంటే నా బాధ నీకు అర్థమయ్యేది. పోయి పోయి పశువుల దగ్గర చాకరీ చేయమంటావా? నేను చేయను అని మురళి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మురళి మాటలకి చంద్రిక బాధపడుతుంది. శాంతమ్మ చంద్రికని ఓదార్చి, చంద్రిక, నువ్వేం బాధపడకమ్మా. వాడంతే, చెప్పిన మాట అస్సలు విండు. కాని నీ ఆలోచన నాకు నచ్చింది. నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు సొంతంగా పాల వ్యాపారం చెయ్యి. నీకు తోడుగా నేనుంటాను. వాడి మాటలు అస్సలు పట్టించుకోకు. సరే అత్తయ్యా, నేనింట్లో ఖాళీగా ఉండకుండా పాల వ్యాపారం చేస్తాను. ఈ వ్యాపారంలో లాభాలు చూపించి ఆయనతో కూడా పాల వ్యాపారమే చేయిస్తాను.
శభాష్ కోడలా, నువ్వు కనుక ఇది నిరూపించుకోగలిగితే వాడు చచ్చినట్టు నీ మాట వింటాడు. మరుసటి రోజు చంద్రిక తన దగ్గరున్న బంగారు గాజులమ్మి ఒక గేదెను కొంటుంది. ఇంటి పెరట్లో గేదెను సాకుతూ చిన్నగా పాల వ్యాపారం మొదలు పెడుతుంది. మొదట్లో లాభాలు తక్కువగా ఉన్నా కొద్ది కొద్దిగా తన వ్యాపారం పుంజుకుంటుంది. మరొక వైపు మురళి తన ఏ వ్యాపారం చేయాలో అర్థం కాక సతమతమవుతూ ఖాళీగానే ఉంటాడు. చంద్రిక పాల వ్యాపారం పెరిగి ఆదాయం పెరిగేసరికి చంద్రిక మరొక 2 గేదెలను కొంటుంది. పాల వ్యాపారం చేస్తూ ఊర్లో మంచి పేరు సంపాదిస్తుంది. ఒకరోజు మురళి, శాంతమ్మ, చంద్రిక ఇంట్లో ఉండగా మురళి దిగులుగా కూర్చొనుంటాడు. మురళి, ఎందుకురా అలా దిగులుగా కూర్చున్నావు? ఎందుకో నీకు తెలీదా? ఎన్ని వ్యాపారాలు చేసినా కలిసి రాక ఉన్నదంతా పోగొట్టుకొని ఇలా కూర్చున్నాను. అందుకే నేను నీకు మొదట్నుంచి చెప్తూనే ఉన్నాను. నువ్వే నా మాట వినకుండా వ్యాపారాలు చేస్తూ డబ్బు మొత్తం నాశనం చేశావు. నీ భార్య చంద్రికను చూడు, తన చేతి గాజులమ్మే గేదెను కొని పాల వ్యాపారం మొదలుపెట్టింది. ఈ రోజున 3 గేదెలతో వ్యాపారం చేసే స్థాయికి పెరిగింది. కొత్త బంగారు గాజులు కొనుక్కుంది. ఈ రోజు మన ఇల్లు గడుస్తోంది అంటే దానికి కారణం నీ భార్య చేస్తున్న పాల వ్యాపారం. నాక్కూడా నగలు కొంది కానీ నీకు చెప్పలేదు. అవునమ్మా, నువ్వు చెప్పిన మాట వినక నేను చాలా తప్పు చేశాను. అది నా భార్యను చూశాకే నాకు తెలిసింది. వ్యాపారం చేయాలన్న వ్యామోహంతో ఏం చేస్తున్నానో ఎలా చేస్తున్నానో పట్టించుకోకుండా చాలా డబ్బు వృధా చేశాను. నా తప్పుడు నిర్ణయాల వల్ల నిన్ను కూడా బాధ పెట్టాను. పాల వ్యాపారం మంచిది కాదని, గేదెలు పేడ అని చంద్రికని బాధ పెట్టాను. ఇప్పుడు నేను నా తప్పు తెలుసుకున్నానమ్మా. కానీ నా తప్పు నేను తెలుసుకునేసరికి చాలా నష్టపోయాను. అందుకే దిగులుగా కూర్చున్నాను. పర్వాలేదులేరా, ఇప్పటికైనా నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు. ఇక మీదట మళ్ళీ అటువంటి తప్పు జరగకుండా మీ భార్యాభర్తలిద్దరూ కలిసి ఈ పాల వ్యాపారాన్ని చేయండి. ప్రతిరోజు నీ భార్య నీ గురించే దిగులు పడుతూ ఉంటుంది. నీకు వ్యాపారంలో నష్టం వచ్చి బాధపడుతున్నావని, తొందరపాటు వల్ల ఎటువంటి తప్పు చేస్తున్నావో అని ప్రతిరోజూ భయపడుతూ ఉంటుంది. కానీ చివరికి నువ్వు నీ తప్పు తెలుసుకొని మార్పు కోరుకుంటున్నావు. చంద్రిక, నా తప్పు నేను తెలుసుకున్నాను. నన్ను మన్నించు. ఇక మీదట నేను మీరు చెప్పినట్టుగానే నడుచుకుంటాను. మన ఇంటి గౌరవం నిలబెట్టే విధంగా ఈ పాల వ్యాపారాన్ని మెరుగుపరుద్దాం. నువ్వు చెప్పినట్టుగానే నేను ప్రతి పని చేస్తాను. ఏవండి, మీరు నన్ను ఇంతలా బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మీ వ్యాపారం. నేను ఈ వ్యాపారం మీ పేరుతోనే చేస్తున్నాను. మీరు సరిగ్గా చూసుండ్రు, బయట మురళి పాల కేంద్రం అని రాయించుంచాను. మీరు కూడా మాతో కలుస్తాను అంటే మరో 4 గేదెలు కొని మన పాల వ్యాపారాన్ని పై స్థాయికి పెంచుదాం. నేనొక్కదాన్నే కాబట్టి 3 గేదెలతో పాల వ్యాపారం చేస్తున్నాను. మీరు కూడా కలిస్తే నాకింకా అండ, ధైర్యం పెరుగుతాయి. ఇంటి దగ్గర, గేదెల దగ్గర పని మొత్తం నేను చూసుకుంటాను. పాల కేంద్రంలో పాల విక్రయం మీరు చూసుకోండి. ఇక ఆదాయం వచ్చే లెక్కలంతా అత్తయ్య చూసుకుంటారు. మీరేమంటారు? ఇన్నాళ్ళు బయట వ్యక్తుల్ని నమ్మి వ్యాపారం చేసి నష్టపోయాను. నా ఇంట్లో ఇంత సహకారం ఉండగా నేను బయట వ్యక్తుల సహవాసం చేసి మోసపోయాను. ఇక మీదట మీ మాటే నా మాట. ఎన్నో ఏళ్లుగా నీలో మార్పు తీసుకురావాలని నేనెన్నో ప్రయత్నాలు చేశాన్రా. కానీ నా వల్ల కాలేదు. ఆఖరికి నీ పెళ్ళాం వల్ల అయింది. ఇన్నాళ్లకు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మీదట మీరెటువంటి ఇబ్బందులు లేకుండా కలకాలం పాలు నీళ్లలా కలిసి బ్రతకాలని కోరుకుంటున్నాను. అదేం లేదమ్మా, నీ మాట కూడా వింటున్నాను కదా. నా మాట నువ్వు ఎప్పుడు విన్నావురా? ఇప్పుడు నీ పెళ్ళాం వచ్చింది కాబట్టి వింటున్నావు. అంతేలే, ఎంతటి మగాడైనా పెళ్ళాం చెబితే వినాలి. అందరూ మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు. తర్వాత నుండి చంద్రిక చెప్పిన విధంగా మరో 4 గేదెలను కొని తమ పాల వ్యాపారాన్ని చుట్టుపక్కలున్న గ్రామాలన్నింటి దాకా విస్తరింపజేస్తారు. ఆ రోజు నుంచి మురళి పేరు పాల మురళిగా మారిపోతుంది.